చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్ సీక్ తన విప్లవాత్మక మోడళ్లతో పరిశ్రమను షేక్ చేస్తోంది. ప్రస్తుతం V3, R1 వంటి మోడళ్ల విడుదలతో గ్లోబల్ టెక్ రంగంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే డీప్ సీక్ వినియోగంతో వచ్చే ఆదాయం గురించి కంపెనీ కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. ఒక H800 చిప్ ను అద్దెకు తీసుకునేందుకు గంటకు $2 ఖర్చవుతుందని అనుకుంటే, అలా V3, R1 మోడళ్లకు మొత్తం రోజువారీ ఖర్చు $87,072 అవుతున్నట్టు సంస్థ వెల్లడించింది. ఇలా మోడళ్లపై సైద్ధాంతికంగా రోజువారీ ఆదాయం సుమారు $5,62,027 వస్తుందని అంచనా వేసింది. అయితే ఖర్చు లాభ నిష్పత్తి 545% ఉంటుందని పేర్కొంది. ఈ లెక్కన ఏడాదికి $200 మిలియన్ పైగా ఆదాయం లభిస్తుందని తెలిపింది. వాస్తవంగా ఈ ఆదాయం తక్కువగా ఉంటుందని, R1 మోడల్ వెబ్, యాప్ యాక్సెస్ సేవలు ఉచితంగా అందిస్తుండటంతో మార్జిన్లపై ఆ ప్రభావం ఉంటుందని డీప్ సీక్ స్పష్టం చేసింది. కాగా డీప్ సీక్ తన లాభాల మార్జిన్లను మొదటిసారి వెల్లడించింది. అయితే ఈ ఏడాదిలో మేలో మరింత సామర్థ్యంతో పనిచేసే R2 పేరుతో కొత్త వెర్షన్ను లాంచ్ చేసేందుకు డీప్ సీక్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పెద్ద టెక్ సంస్థలు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. లేటెస్ట్ ఏఐ మోడళ్ల తయారీ కోసం ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు బిలియన్ల కొద్ది డాలర్లు దారపోస్తున్నాయి. అదే సమయంలో డీప్ సీక్ మాత్రం కేవలం $6 మిలియన్ లేటెస్ట్ ఏఐ మోడల్ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇది తీసుకొచ్చిన R1, V3 మోడళ్లతో నడిచే వెబ్లు, చాట్బాట్లు తీసుకొచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. దాని డీప్ సీక్ V3 మోడల్కు శిక్షణ ఇచ్చేందుకు తక్కువ సామర్థ్యం గల NVIDIA H800 చిప్లను ఉపయోగించినట్లు పేర్కొంది. అయితే ఈ R1 ఏఐ మోడల్ పూర్తిగా ఉచితం కావడంతో ఒక్కసారిగా విశేష ఆదరణను సొంతం చేసుకుంది. ఇటీవలి డీప్ సీక్ ఎఫెక్ట్తో అమెరికా స్టాక్ మార్కెట్లోని టెక్ షేర్లు భారీగా నష్టపోయాయి.